ఈ నెల జూన్ 15వ తారీఖున ఉత్తరాఖండ్లో వచ్చిన వరదను మనందరం చూశాము. దీనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం స్పందించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ విజయమ్మ గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు మేము ఉత్తరాఖండ్ ఫ్లడెడ్ ఏరియాలో మేము పర్యటించడం జరిగింది. మేము ఈ నెల 19వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఒక 20 మంది వైద్య సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ 20 మందిలో ఒక 6 క్వాలిఫైడ్ డాక్టర్స్, మిగతా వాళ్ళంతా పారామెడికల్ స్టాఫ్ మా బృందంలో ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచే దాదాపు 10 లక్షల ఖరీదయ్యే మందులు కూడా మేము మా ఇంటర్ తీసుకోవడం జరిగింది. మేము 19వ తారీఖున అక్కడ చేరుకొని మార్గమార్గంలోనే హరిద్వార్ ప్రాంతంలో మేము దాదాపు ఒక 25 శవాలను కూడా మేము అక్కడ చూడడం జరిగింది. ఆ 25 మంది కూడా తెలుగువారు కావడం విశేషం. ఆ 25 మంది వాళ్ళ బంధువులకు వాళ్ళ మిత్రులకు మేము ఫోన్ చేసి మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారని మేము చెప్పడం జరిగింది. సో అక్కడ సంబంధించిన అధికారులతో మేము కలిసి వాటి శవాలను వాళ్ళ ప్రాంతానికి కూడా మేము చేర్చడం జరిగింది. అదేవిధంగా మేము అనేక ప్రాంతాల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించాం. ఈ ఉత్తరాఖండ్ ఈ వరద వచ్చిన చోట రిషికేశ్లో అయితేనేమి, లేదా జాలిగ్రాండ్ ఎయిర్పోర్ట్లు అయితేనేమి, లేదంటే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లు అయితేనేమి, ఈ సత్తస్సగార హెలిప్యాడ్లు అయితేనేమి, డెహ్రాడూన్లో, హరిద్వార్లో, అదేవిధంగా కొన్ని రిమోట్ ఏరియాల్లో అంటే కొన్ని వ్యాలీ ప్రాంతాల్లో జోషిమఠ్ కానీ, హర్సిల్ కానీ, అంటే మాతో పాటు వచ్చిన ఈ వైద్యులు ఒక 2-3 ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళి ఈ హర్సిల్ ప్రాంతంలో, ఈ జోషిమఠ్ ప్రాంతంలో, అదేవిధంగా కేదార్నాథ్ ప్రాంతంలో కూడా కొన్ని వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇందులో చూసింది ఏంటంటే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు అసలు మాకే అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది, ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే మిలిటరీ కానీ, ఆర్మీ కానీ చాలా కష్టపడి పనిచేయడం చూసింది. ఇంకా అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య బృందం అక్కడికి వెళ్ళడం విశేషం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ భాష రాక, లేకుంటే తిండి దొరక్క, నీళ్లు దొరక్క అల్లాడుతున్న మన తెలుగు వాళ్ళు మమ్మల్ని గుర్తించి, అంటే మేము వేసుకున్న టీషర్ట్ల ద్వారా అంటే ఆ లోగోల్లో ఈ తెలుగు భాష ఉండడం అవి చూసి చాలా మంది మేము తెలుగు వాళ్ళని, అయ్యా మాకు మీ దూరం వచ్చినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయండి అంటే వాళ్ళకి ఆర్థిక సహాయంగా, వాళ్ళకి అదే పరంగా నీళ్లు కానీ, తిండి కానీ, మేము ముఖ్యంగా ఈ తిండి నీళ్ళ కంటే కూడా వాళ్ళ కమ్యూనికేషన్ మేము చాలా ఉపయోగపడ్డాం. అంటే వాళ్ళ ప్రాంతాలు కానీ, వాళ్ళ బంధువులకు కానీ, లేకుంటే సంబంధించిన అధికారులు కానీ మేము వాళ్ళని తీసుకెళ్లడంలో చాలా ఉపయోగపడ్డాము. మేము అక్కడ ఈ వైద్య శిబిరాలతో పాటు మేము అక్కడ దగ్గర ఉండి మేము వాళ్ళకు కావాల్సిన కమ్యూనికేషన్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ, వాళ్ళకి కావాల్సిన మందులు కానీ, అదేవిధంగా అక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళ ఇళ్ళకు కూడా చేర్చడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఇటువంటి కార్యక్రమాలు మనం ముందు నుంచే చేస్తున్నాము. ఈ బ్లడ్ క్యాంప్స్ కానీ, వైద్య శిబిరాలు కానీ, అంటే ఎక్కడ అవసరం ఉందో మేము అక్కడికి వెళ్ళి పనిచేసే దాంట్లో మేము ఎప్పుడు ముందుంటామనేది ఇది ఒక నిదర్శనం. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చెప్పేవారు, నువ్వు ఎన్ని రోజులు బతికావు అనేది ముఖ్యం కాదు, ఎలా బతికావు అనేది ముఖ్యం. ఈ యొక్క స్లోగన్తోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం నాతో ఉన్న ఈ వైద్యులంతా కూడా మేమందరం కూర్చొని కలిసికట్టుగా మాట్లాడుకుని ముందు రోజు మేము ఇక్కడ నుంచి 19 దాకా మేము బయలుదేరడం జరిగింది. మేము ఈరోజు మధ్యాహ్నమే మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. అంటే అక్కడ చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నిజంగా మనము అక్కడికి వెళ్ళి తెలుగు వారిని మేము ఎంతో అంటే వాళ్ళ బాధలో మేము కూడా ఒకటి పంచుకున్నాం అనేది కూడా మాకు నిజంగానే అదొక మా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాము. ఒక భారతీయ పౌరులుగా మనం చేయాల్సింది మనందరం కలిసికట్టుగా మనము ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మన ఆంధ్రులుగా ఉన్నందుకు అక్కడ ఎక్కువ యాత్రికులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కావడం, వాళ్ళకి అక్కడ హిందీ భాష రాకపోవడము, వాళ్ళ తిండి ఇవన్నీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మా వంతు సాయం మేము అక్కడికి వెళ్ళి మేము చేయడం జరిగింది. ఇంకా అక్కడ మాకు అధికారులు చాలా బాగా సహకరించారు. అక్కడ
డెహ్రాడూన్ కలెక్టర్ గారు పురుషోత్తం గారు ఆయన తెలుగువారే. అదేవిధంగా స్పెషల్ బెటాలియన్ ఎస్ఎస్పీ సెంధిల్ గారు ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. సివిల్ ఏవియేషన్ మేనేజర్ అక్కడ సీతయ్య గారు అని అతను తెలుగువారు. వీళ్ళందరి సహకారంతో మేము మన తెలుగువారికి చాలా మేలు చేయడం జరిగింది. ఇది మన స్వయాన మన రాష్ట్రపతి గారు మన వైద్య విభాగాన్ని కూడా మన ఎంపీలు వెళ్ళినప్పుడు అంటే మన వైద్య బృందాన్ని కూడా వాళ్ళు అభినందించడం జరిగింది. అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం ఏనాడు మాకు ప్రచారం కావాలా లేకుంటే మాకు పబ్లిసిటీ కావాలని లేదు. మేము కేవలం ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు అది కేవలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి, విజయమ్మ గారికి అయితేనేమి మేము వెళ్తున్నామని వాళ్ళకు చెప్పి వెళ్ళడం జరిగింది. అంతే తప్పక మేము ఏ మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి లేకుంటే మేము వెళ్తున్నాము అని మేము ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా వెళ్ళాం. సో ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైద్య విభాగం ఎప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందు ఉంటుంది. మీరు కూడా మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా మీరు అన్ని పక్కన పెట్టి తప్పకుండా ఇటువంటి నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు మన అందరం కలిసికట్టుగా మనం ఈ సహాయ చర్యల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది సహాయ చర్యల్లో మిలిటరీ వాళ్ళు కానీ, నేవియేషన్ కానీ వీళ్ళందరూ చాలా బాగా సహాయం చేశారు. నేను డాక్టర్ నాగభూషణ్ రెడ్డి నా పేరు, నేను సత్యనపల్లి నుంచి వచ్చానండి. అందరం అనుకొని మేమందరం డాక్టర్స్ అందరం అనుకొని ఇట్లా వెళ్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటానికి కొంత ఆర్థికంగా కానీ లేకపోతే ఈ మందులు, ఈ మెడిసిన్స్ అక్కడికి తీసుకెళ్ళడానికి కానీ అందరం అనుకొని ఒకళ్ళు అనుకొని కలెక్ట్ చేసుకొని మందులు తీసుకొని వెళ్ళడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సహాయం చేసింది మాకు. సో అట్లనే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన వైద్య బృందంగా మేము చెప్పుకుంటున్నాం అక్కడ. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి అప్పటికి వైద్య బృందాలు ఏ స్టేట్ నుంచి అయినా కానీ దేని నుంచి కానీ వైద్య బృందాలు లేవు. అక్కడ ఓన్లీ మిలిటరీ వాళ్ళు అప్పటికి యాక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ పైన అన్ని 4 శిఖరాలలో ఇరుక్కుపోయినటువంటి తెలుగు వారిని కొద్దిగా వాళ్ళు చెప్పడం ఏంటంటే తెలుగు వారు అందరూ ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు వారు అందరూ మేము కలిసి వస్తామనే ఉద్దేశంతో ఉండటం వల్ల వాళ్ళని తీసుకురావడం లేట్ అవుతా ఉంది. సో అందుకని ఎక్కువగా అక్కడ తెలుగు వారు ఇరకపోవడం జరిగింది. సో వాళ్ళని మేము వెళ్ళేసరికల్లా వాళ్ళందరూ కొద్దిగా జబ్బులు అప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులు అవన్నీ మొదలవటం జరిగింది. సో అది చూసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి మందుల రూపంలో కానీ మెయిన్ అంతకంటే కూడా వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వటం మెయిన్. అక్కడ ఉండి మీకేం పర్లేదు, మేము ఉన్నాం, చూసుకుంటాం, మేము వచ్చామని చెప్పేసి చెప్పడం ద్వారా వాళ్ళని కొద్దిగా అట్లీస్ట్ వాళ్ళ ఆ కమ్యూనికేషన్ కూడా మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అట్లనే అక్కడి నుంచి ఇక్కడ మాకు ఈ శివభారతి రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ అధికారులు బాగా ఎక్కువగా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కటి మాకు ఏం కావాలంటే అది అందజేశారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి పంపించారు. మేము ఏదైనా హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళాలన్నప్పుడు మాకు వెహికల్స్ అరేంజ్ చేయడం కానీ లేకపోతే హెలికాప్టర్స్ అరేంజ్ చేయడం కానీ ఇట్లా చాలా బాగా హెల్ప్ చేశారు. సో దాంట్లో అది చేయటం వల్ల మేము తెలుగు వారిని మా అంతటగా మేము దాదాపుగా 2500 మందికి మేము ట్రీట్ చేసాము. ప్లస్ అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి పంపించడానికి కానీ లేదా ఏదైనా ఆర్థికంగా సహాయం అక్కడి నుంచి లేని వాళ్ళు అన్ని కోల్పోయారు. వాళ్ళన్ని ఉత్తి బట్టలతో మిగిలారంతా తడిచిపోయి ఒక 4-5 రోజులు అక్కడే ఉండి. సో వాళ్ళకి అక్కడ ఉండే అధికారులతోటి వాళ్ళతోటి హెల్ప్ చేయించి సో వాళ్ళని అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఫ్రీ అరేంజ్మెంట్స్, ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి ఇది మనకి ఋషికేశ్లో ఈ ఆంధ్ర ఆశ్రమం అని ఒకటి ఉంది. అది టీటీడీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ గత 60 ఏళ్ళుగా అక్కడ ఉంది అది. సో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగు వాళ్ళు మొత్తాన్ని అక్కడ తీసుకెళ్లి అక్కడ చేర్చుకొని అందరికీ ఉచిత భోజనాలు కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ మేము ఒక క్యాంప్ అరేంజ్ చేసాము, ఒక 2-3 డాక్టర్లను అక్కడ పెట్టి కంటిన్యూస్గా. సో ఆ డాక్టర్లో కంప్లీట్గా అక్కడ దాదాపుగా 600 మంది అక్కడి నుంచి మేము వెళ్ళే టైంకి 600 మంది ఉన్నారు అక్కడ. ఈ 600 మందికి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లా మేము
వైద్య వృత్తే కాకుండా అక్కడ చేసిన వైద్యం ఒకటే కాకుండా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడంలో ఉపయోగపడ్డాం మేము కొంచెం. సో దీనికి మాకు కూడా చాలా ఆనందంగా కూడా ఉంది. ఇట్లాంటి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మేము చేయడానికి కొద్దిగా రెడీగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని. థ్యాంక్ యూ. డాక్టర్ అశోక్, ప్రకాశం జిల్లా మాది. గత మన భారతదేశపు చరిత్రలో జాతీయ విపత్తులు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ సర్వసాధారణంగా జరిగే సమయంలో ఈ వైఎస్ఆర్సిపి వైద్య విభాగం కన్వీనర్ అయినటువంటి డాక్టర్ శివభరత్ రెడ్డి గారు 18వ తారీఖున ఈ రకంగా మనము ఇక్కడ ఉత్తరాఖండ్లో ఈ వరదల ముంపు వచ్చింది. మనం వెళ్తే అక్కడ ఉన్నటువంటి మన తెలుగు పీపుల్కి ఉపయోగపడిన వాళ్ళం అవుతాము, నువ్వు త్వరగా ప్రిపేర్ అయ్యరా అనగానే ఎర్లీ మార్నింగ్ 19వ తారీఖు వచ్చి అక్కడ నుంచి మేము ముందుగా ఎలిఫాడ్లో అక్కడి నుంచి మేము ఉత్తరాఖండ్ వెళ్ళాము. ఉత్తరాఖండ్ ఎంట్రన్స్లో ముందు ఒకటి హరిద్వార్ అని ఉంది. మేము ఎంట్రన్స్ కాగానే అక్కడ ఒక 17 శవాలను చూసాం ఫస్ట్ మొదటగా. అంటే అవి ఈ రివర్లో కొట్టుకురావటం కానీ ఎక్కడన్నా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కానీ తీసుకొచ్చి అక్కడ ఒక 2 కిడ్స్ని మిగతా 15 మందిని తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళని చూసి మన తెలుగు వారిని గుర్తించి మన శివభరత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ ప్రెస్ వాళ్ళకి మెసేజ్లు పంపించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హరిద్వార్ నుంచి మరలా మేము డెహ్రాడూన్ వచ్చాము. డెహ్రాడూన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారైనటువంటి డాక్టర్ పురుషోత్తం గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ఎక్కడైతే మన తెలుగు వారు ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మన వైఎస్ఆర్సీపీ నుంచి మనం సహాయపడాలి, ఏ విధంగా వారిని మన ఆంధ్రప్రదేశ్కు పంపించాలి, వారికి ఏ విధంగా కమ్యూనికేషన్ మేము అందించాలి అని ఉదయం నుంచి ఆయన చెప్పిన వెంటనే మేము అక్కడ శాస్త్రధార ఎయిర్పాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి సుమారు ఒక 10 లక్షల రూపాయలతో మెడిసిన్తో మేము తీసుకెళ్లి అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు పీపుల్కి మెడిసిన్స్ ఇచ్చి మొదటగా అక్కడ ఉన్నటువంటి పీపుల్ మోస్ట్లీ స్కిన్ ర్యాషెస్, తర్వాత హార్ట్ ప్రాబ్లం వాళ్ళు, తర్వాత బీపీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, తర్వాత డయేరియా ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేము షుగరు ఇలాంటివన్నిటికీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఎమర్జెన్సీ కిట్ మేము తీసుకెళ్ళాము. వాటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి ఏమైనా సీరియస్ కేసులు ఉంటే వాళ్ళని వెంటనే హిమాలయ హాస్పిటల్కి కానీ అక్కడ డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఫస్ట్విక్ హాస్పిటల్కి కానీ అక్కడ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్ అన్నిటికీ మేము చేర్చి అక్కడ వాళ్ళని ప్రతిరోజు మేము నైట్ కలిసి వాళ్ళకి ఎలా ఉన్నారు మీరు బాగున్నారమ్మా అని మేము ఓదార్చాము. ఓదార్చిన తర్వాత మరుసటి రోజు రిషికేష్ అని మనకి డెహ్రాడూన్ నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. రిషికేష్కి వెళ్ళి అక్కడ ఆంధ్ర ఆశ్రయం టీటీడీ వాళ్ళు అక్కడ సేకరించి మన తెలుగు వారిని అక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించి మేము ఈ రకంగా వైద్య వృత్తిలో మా వంతును మేము సహాయపడేమని మేము నమ్ముచున్నాము. అంతేకాదు నా ఈ 6 సంవత్సరాలటువంటి వైద్య వృత్తిలో నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడైనా సరే ఈ ఎవరికి అతీతంగా కాకుండా మేము ముందు ఉంటామని మేము అందరి ద్వారా తెలియపరుస్తున్నాం. హలో, నేను డాక్టర్ నాగపురుషోత్తం రెడ్డి, నంద్యాల నుంచి అండి. మేము ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ఉన్నటువంటి 4 చార్ధామ్ అంటారు, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఇక్కడ జరిగినటువంటి ఈ కెలామిటీస్ న్యాచురల్ కెలామిటీస్ లాగా ఈ వరదలు జరిగినటువంటి కొట్టుకుపోయిన జనాలకి అందరికీ సహాయార్థంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ వింగ్ తరఫున మన డాక్టర్ శివభారత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శివభారత్ రెడ్డి, నేను, డాక్టర్ నాగభూషణ్ రెడ్డి, డాక్టర్ అశోక్, ఇంకా డాక్టర్ ఫనీ, ఇంకొక డాక్టర్ గారు, మిగతా మెడికల్ సిబ్బంది మొత్తం 20 మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. నార్మల్గా అక్కడ మెయిన్గా మన ఈ చార్ధామ్ కోసమని ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటానికి కారణం
ప్రతి 12 సంవత్సరములకి అక్కడ ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అది ఈసారి వచ్చింది ఆ సరస్వతి పుష్కరం అనేది. దానికోసమని మన ఆంధ్ర వాళ్ళు చాలా మంది వెళ్ళడం జరిగింది అక్కడికి. సో అక్కడికి వెళ్ళడం మూలంగా ఈ కెలామిటీస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ చిక్కుకోవడానికి చాలా సహాయకార్థం చేశాం మేము. అక్కడ ఈవెన్ సిబ్బంది అంటే అక్కడ గవర్నమెంట్ సిబ్బంది, ఐఏఎస్ ఆఫీసర్ పురుషోత్తం గారు అండ్ ఎస్ఎస్పి సెక్యూరిటీ ఫోర్స్ సెంధిల్ గారు, అక్కడ సివిలైజేషన్ ప్రైవేట్ సివిలైజేషన్ ఇన్ఛార్జ్ అక్కడ సీతయ్య గారు, వీళ్ళు ముగ్గురు మన ఆంధ్ర వాళ్ళు కావడంతో మనకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. నార్మల్ అక్కడ చాలామంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోవడం, చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ యూజువల్గా వాళ్ళకి ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల అండ్ మంచు కారణంగా ఈ బ్రాంకైటిస్ అంటే రెస్పిరేటరీ సంబంధించిన రోగాలు చాలా వచ్చినాయి అక్కడ. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్, హైపర్టెన్షన్ అంటే బీపీ, షుగర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల అంటే బీపీ ఫ్లక్చుయేషన్, షుగర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వాళ్ళకు టైంకి ఫుడ్ దొరకక, వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మందికి కొంచెం ఆ వరదలో వచ్చినప్పుడు కారణంగా చెట్లు పుట్టలు పట్టుకొని, కొన్ని కొండలు పట్టుకొని వాళ్ళు కొండ చెట్లు విరిగి వాళ్ళకు కొందరికి ఈవెన్ ఫ్రాక్చర్స్ కూడా ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. వాళ్ళకి డాక్టర్ మన ఆర్థోపెడిక్ సర్జన్ శివభారత్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్ దెమ్ అండ్ ప్లాస్టర్స్ ఎవ్రీథింగ్ చాలా హెల్ప్ చేశాము. కొందరికి ఇంకా కాళ్ళు వేయడం కూడా జరిగింది. అనంతపురంకు చెందిన ఇద్దరు రఘు అండ్ రాజు అనే వాళ్ళకి దెర్ హ్యాడ్ మైల్డ్ ఫ్రాక్చర్ ఇన్ ద లిమ్స్, లోవర్ లిమ్స్, ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్, వాటికి కూడా మనం ప్లాస్టర్ చేయడం జరిగింది. We have been many medical camps in lot of places in Uttarakhand, starting from Haridwar, then we went to Dehradun నుంచి మళ్ళీ తర్వాత కేదార్నాథ్, మళ్ళీ ఇంకా సహస్రధార హెలిప్యాడ్ యాజ్ వెల్ యాజ్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, హిమాలయన్ హాస్పిటల్, ఇక్కడంతా వెళ్ళి అక్కడికి మన తెలుగు వారిని పరామర్శించి వాళ్ళ కోసం మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మా కర్నూలు డిస్టిక్ నుంచి మంత్రాలయం నుంచి శ్రీదేవి అనే ఒక ఆవిడకి పైన కొండ చెరువు కింద పడి ఆమెకు సెరిబ్రల్ కెఫెలోమెటోమా అంటే హిమాలయ హాస్పిటల్లో వాళ్ళకి సర్జరీ చేసి అక్కడ షీఈ్ రెస్పాండింగ్ వెరీ లైట్లీ టు ద స్టిమ్యులస్ అండ్ ఆల్ రైట్ నౌ. సో ఇంకా ఆమె ఎన్ని రోజులు పడుతుంది కోరడానికి ఇంకా చెప్పలేకపోతున్నాం. అక్కడ కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డాక్టర్ మైసూర్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారిని కూడా తీసుకెళ్లి అక్కడ ఆ పేషెంట్ కూడా చూపించడం జరిగింది ఐసీయూలో వెళ్ళి. సో వాళ్ళు కూడా అక్కడ సిబ్బందితో అందరూ మాట్లాడారు. అండ్ ఇక్కడ ఒక మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే కాకుండా మామూలుగా కొందరికి డబ్బు లేని వాళ్లకు డబ్బు సాయం చేయడం జరిగింది. చాలా మంది వాళ్ళతో పాటు తెచ్చుకున్న వస్తువులన్నీ కొట్టుకుపోవడంతో వాళ్ళు కొన్ని బ్లాంకెట్స్, కొన్ని బట్టలు అవి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మెడికల్ పర్పస్ వీలో అయితే గివెన్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ డిఫరెంట్ డిజీజెస్. 10 లక్షల వరకు ఖర్చు పెట్టేసి ఇంకా పెట్టాలని ఆత్రంగా ఉన్నాము. కానీ మనకు అంతకంటే ఇంకా ప్రొవిజన్స్ కొంచెం కష్టమైంది. సో ఈ విధంగా చాలా వరకు చేశాము. ఈ డాక్టర్ వృత్తి చదివినందుకు ఏదో ఒకటి లైఫ్లో ఒకటి చేయాలి అనే సార్థకం కోసం కొంత సార్థకం ఉండాలి అన్నట్టు విధంగా మేము చాలా కష్టపడి మా డాక్టర్స్ బృందం అందరికంటే ముందుగా వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేయడం జరిగింది. తర్వాత మిగతా పార్టీలు లేటుగా వచ్చి దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయాలని చెప్పేసి చాలా పొలిటికల్ ఇష్యూ చేసేశారు. సో మా పార్టీ అలా కాదు, మాకు సేవా దృక్పథంతో మేము ఉన్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి కెలామిటీస్ జరిగినా we doctors are ready to serve for the people of Andhra అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. మా వైద్య ఈ విభాగ సభ్యులందరికీ, అదేవిధంగా మాకు సహకరించిన ఈ మీడియా వాళ్ళందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ఉత్తరాఖండ్ ఈ ఫ్లడ్స్లో చనిపోయిన వారందరికీ, మన ఆంధ్రులకు కానీ లేకుంటే భారతదేశ ఇతర ప్రాంతాల వాళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకు సంతాపం తెలియజేస్తున్నాం. డాక్టర్ ఫణిచందర్ రెడ్డి అండి. నేను వీళ్ళతో పాటు ఈ డాక్టర్ బృందంతో పాటు వెళ్ళలేకపోయినందుకు చాలా చింతిస్తున్నాను.
కానీ నా వంతు సహాయంగా నేను అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ ద్వారా కానీ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ కుడ్ హెల్ప్ దెమ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా కూడా ముందు ఉండి సాయం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే మేము భగవంతుని కోరుకుంటున్నాము, ఇలాంటి ప్రకృతి విపత్తులు జరగకూడదని కోరుకుంటున్నాము, మా సాయం కూడా అవసరం ఉండకూడదనే కోరుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ ప్రకృతి విపత్తులో చనిపోయిన వారికి సంతాప సూచనగా మా పార్టీ వైద్య విభాగం తరఫున చివరిగా మేము ఒక 2 minutes నిశ్శబ్దాన్ని పాటించదలుచుకున్నాము.